దైవ మర్మములు సెప్టెంబర్ 13. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినం పంచుకొనుట. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం. పరసంబంధమైన, ప్రతిష్ఠింపబడిన, ఏర్పరచుకొనబడిన, దేవుని హస్తముతో పైకి లాగబడిన జనము, ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పడిన జనములో నీవును ఒక్కడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకము నీకున్నదా? స్వకీయ సంపాద్యమును మాటను గుర్తించుము. మనుషుని ఎన్నిక అంతస్తు, స్థితి, ధనము, కీర్తిపై ఆధారపడును. దేవుడి ఎన్నిక వేరు. పాపం వలన చెడిపోయి ఎందుకు పనికిరాని అయోగ్యమైన వ్యక్తులముగా మనం ఉన్నప్పటికీ ఆయన, ఓ నా కుమారుడా, నా కుమారి, నీవు నా స్వకీయ ధనముగా నుండవలనని నేను కోరుచున్నానని మనతో చెప్పెను. మనము ఆయన చేతికి అప్పగించుకొనినచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు సిద్ధము చేయవలనో ఆయన ఎరుగును. ఆయన నిన్ను ఏర్పరచుకొనుటకు కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకుము. కీర్తనలు 106, 4, 5లో కీర్తనల గ్రంథకర్త, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడునట్లు అని ప్రార్థించుచున్నాడు. ఇవన్నీ స్టెఫను జీవితములో నెరవేరును. స్టెఫను దేవుని చేత ఏర్పరచుకొనబడిన పాత్ర గనుక స్టెఫను అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించును. విశ్వాసిగా పరిశుద్ధులకున్న గొప్ప పరలోకపు స్వాస్థ్యమును పొంది హర్షించును. ఈ రీతిగా స్టెఫను జీవితములో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గూర్చిన ఆత్మీయ భావమును మనకు నేర్పించుచున్నాడు. అతడు తెలియని వ్యక్తి. అతని కుటుంబము, గ్రామము, దేశము, విద్యార్హతలను గూర్చి మనం ఎరుగము. అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైన వాడు. సమస్త లోక ఐశ్వర్యముల కంటే ఒక ఆత్మ ప్రభువునకు ఎంతో ప్రశస్తమైనది.